షాలోమ్ అలేఖిం, షాలోమ్ అలేఖిం, షాలోమ్ అలేఖిం. Misplaced treasure. The topic is misplaced treasure. లేఖన భాగాలు గమనిస్తే మత్తయి సువార్త 6వ అధ్యాయము 21వ వచనం, లూకా సువార్త 12వ అధ్యాయము 16 నుంచి 21 వాక్య భాగంలో ఈ అంశం మనకు కనిపిస్తుంది. ఎక్కడ మీ ధనమును అక్కడ మీ హృదయం ఉండును ప్రభు పర్వత ప్రశ్నలో చెప్పిన విషయం. దానికి అనుబంధంగా లూకా సువార్త 12వ అధ్యాయంలో ప్రభు చెప్పిన మాటలు ఈ రీతిగా అంటున్నాడు ఆయన. ఇదేమనగా, ఒకని కలిమి విస్తరించడం మన జీవమునకు మూలాధారము కాదనను. నీ కలిమి నీ జీవానికి భవిష్యత్తుకు మూలాధారము కాదు అది. కాబట్టి ఒక రిచ్ ఫార్మర్ గురించి వ్రాయబడింది. ఒక ధనవంతుడు సమృద్ధిగా పండాను, అప్పుడు నా పంట సమకూర్చుకొనుకు నా స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నీలాగ చేతును, నా కొట్టు విప్పి వాటి కంటే గొప్ప వాటికి కట్టించి అందులో నా ధాన్యమంతటి ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణం అనేక సంవత్సరాలకు విస్తారం ఆస్తి సమకూర్చబడి ఉన్నది, తినుము త్రాగుము సంతోషించుమని చెప్పుదని అనుకోనేను. మిస్ప్లేస్ ట్రెజర్. ఆయన హృదయము ఈలోక సంబంధమైన ధనము మీద ఉన్నది. అదే శాశ్వతం అనుకున్నాడు. ధరణిలోని ధనములని ధరణి పాలైపోనని మంచి పాట ఉన్నది కీర్తన పుస్తకంలో. అతని హృదయము ప్రాపంచికమైన లౌకిక సంబంధమైన ఆస్తి పాస్త్ర మీద ఉన్నది. అవి తన జీవితానికి సంతృప్తిని, హాయిని, సంతోషాన్ని కలిగిస్తా అనుకున్నాడు. Just told about a man who thought riches could satisfy his soul. తన ఆత్మను ఈ సంపదలు సంతుష్టిపరుస్తాయి, సంతోషపరుస్తాయి అనుకున్నాడు. ఈ లోకంలో ఏది కొని తృప్తినివ్వదు. ధనధాన్యములు కానివ్వండి, ఏది కూడా తృప్తిని మనం కలిగించవు. నన్ ఆఫ్ దీస్ థింగ్స్ కెన్ సాటిస్ఫై యువర్ సోల్ ఆర్ డీపెస్ట్ లాంగింగ్స్. నీ ఆత్మీయ ఆకలి, ఆత్మీయ తృష్ణను తీర్చలేవు. కాబట్టి ప్రభు వెరివాడ, ఈ రాత్రే నీ ప్రాణం అడుగుతున్నాను, సిద్ధపరిచిన ఎవరి బాగును. But God called him a fool and said, this night your soul will be required of you. If we cherish these worldly goods so much that the prospects of heaven loses its attraction. ఈ లోక ధన సంపద ప్రేమించినట్టయితే పరలోక సంబంధమైన వాటి మీద ఆకర్షణ కోల్పోతావు. ఈ లోకంలో ఉన్న వాటి అన్ని కూడా నీ మనసు త్రిప్పివేస్తాయి. పారమార్థిక వైపు నుంచి పారమార్థిక ఆకర్షణ లోను కాకుండా ఈ ధన సంపత్తి, ధనమోహము ఇవన్నీ కూడా నీ హృదయాన్ని త్రిప్పివేస్తాయి. కాబట్టి earthly possessions should not become more valuable to us than the heavenly things. ఈ లోక సంబంధమైనవి, లోక సంబంధమైన ఆస్తిపాస్తులే కానివ్వండి, పారమార్థిక పరలోక సంబంధం వాటికని ఎక్కువ విలువ మనం ఇవ్వకూడదు. The rich man is giving much importance to earthly goods than the heavenly things. పరలోక సంబంధమైన వాటి గురించి ఆయన విలువనివ్వక, వాటికి ప్రాముఖ్యత ఇవ్వక, ఈ ధనమే శాశ్వతం అనుకున్నాడు. నా ప్రాణముతో ఈదుగా చెప్పుకుంటాను, తినుము తాగు సుఖించుము. Worldly goods cannot satisfy your soul. అందుకే ప్రభు చెప్పాడు మత్తయి సువార్త 6వ అధ్యాయం 21వ వచనంలో, మీరు మీ ధనం ఎక్కడ ఉన్నా అక్కడ మీ హృదయం ఉంది. కాబట్టి మీరు దేవునికి సిరికిని దాసులుగా
ఉండనేరని ప్రభు అన్నాడు. ఒకరిని ద్వేషించాలి, ఒకరిని ప్రేమించాలి. కాబట్టి దేవుని ప్రేమించి, పారమార్థిక విషయాన్ని ప్రేమించి, ఈలోక సంబంధమైన తృణప్రాయం ఎంచుకొని అవి బూడిదైపోయేవే, నశించిపోయేవే, శాశ్వతంగా ఉండేవి కావు. యోబు, అబ్రహాం భక్తులందరూ కూడా వారికి ఎంతో సంపద ఉన్నప్పుడు కూడా, సంపద అంటే పాపం కాదు, కానీ నువ్వు హృదయం ఆ సంపద మీద ఉన్నట్టయితే, వాటి మీద ఉన్నట్టు అదే పాపము. కాబట్టి దాని మీద చోటు ఇవ్వక మనం పారమార్థిక విషయాల గురించి ఆలోచిస్తూ దాని హృదయం ఉంచుకొని ముందుకు సాగితే ఎంతో ధన్యత పొందుతాం. మనం ధన్యత పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవ శక్తి మనకు దయచును గాక. ఆమేన్. మహోన్నతుడ మీకు స్తోత్రాలు, మహాగ్రహణ మీకు స్తోత్రాలు తండ్రి. మిస్ప్లేస్డ్ ట్రెజర్, మా హృదయం దేని మీద ఉన్నదని జ్ఞాపకం చేసుకొని, దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నామని జ్ఞాపకం చేసుకొని, పరిశీలన చేసుకొని, ఈ లోకమైన వాటిని మిన్నమైనగా, పరలోకమైన వాటికంటే మిన్నమైనగా ఎంచుకోనకుండా, ఈ ధన సంపత్తి మీద వ్యామోహాన్ని పెంచుకోనకుండా, అవి మాకు తృప్తిని కలిగిస్తాయని అనుకోనకుండా, ప్రభువా మీరు మాత్రమే మా తృప్తి పరచగలరు. కాబట్టి పారమార్థిక హృదయాలు లేవనెత్తుకొని వాటి మీద ధ్యానం ఉంచుకొని తండ్రి, వాటి మా హృదయాన్ని ఉంచుకొని, మనసు ఉంచుకొని ప్రభువా మన వెదకుడు కృపను ఇవ్వగలందుకు మీ స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ, వాక్య వింటున్న ప్రతి బిడ్డను దర్శించి దీవించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ కన్యోని సహవాసం మనందరికీ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.